ఒక అద్భుతాన్ని చూసినట్లు చూశాడు స్వరాజ్యాన్ని. తనని గుచ్చుకున్న చూపులు ఎవరివా అని కళ్ళెత్తి చూసింది స్వరాజ్యం. మరింకేముంది, కళ్ళెత్తితే చాలు కనకాభిషేకాలే కదా. రాముణ్ణి చూసిన క్షణంలో సీతలో కలిగిన వలపుల పులకరింతలా తుళ్ళిపడింది. ఎన్నెన్ని జన్మల బంధమో ఇద్దరిది, ఏనాటి రుణానుబంధమో ఇద్దరిది. ఎప్పటినుంచో ఒకరికొకరు తెలిసినట్లు, ఎన్నాళ్ల తర్వాతో ఆప్తులను కలుసుకున్నట్లు ఇద్దరికీ ఒకేలాగా అనిపించింది. తడబడింది స్వరాజ్యం. కంగారు పడింది. ఎవరైనా చూస్తే అనుకుంది. మళ్ళీ తలెత్తకుండా ఇల్లు చేరింది. రమణమూర్తి పూర్తి కథ స్థాణువే కోసం అయ్యాడు. మా ఛానల్ని విజిట్ అప్పటిదాకా చేయండి. వెలితిగా ఉన్న నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట కొట్టారనుకోండి, నేను ఇలా వీడియో పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఎన్నో మంచి మంచి ఇంట్రెస్టింగ్ కథల్ని మిస్ కాకుండా వినేయచ్చు. చేస్తారు కదా మరి.